A small flowchart for visual rehabilitation. విజువల్ రీహాబిలిటేషన్ అని ఏమైనా క్వశ్చన్ వస్తే చిన్న ఫ్లో చార్ట్ ఇది. ఫస్ట్ విజన్ టెస్ట్ చేస్తారు. తక్కువ ఉందని విజన్ తక్కువ ఉందని తెలిసిన వాళ్ళకి ఫంక్షన్ టెస్ట్లు చేస్తారు. అంటే చదవగలుగుతారా, లోకల్గా చుట్టూ ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేస్తారా లేదా అనేది చూస్తారు. తర్వాత విజువల్ ఇంపైర్మెంట్ ఎంత తక్కువ ఉంది, విజువల్ ఇంపైర్మెంట్ ఎంత తక్కువ ఉంది, అతనికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే దాన్ని బట్టి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ వాళ్ళ సరౌండింగ్స్ ఎక్కడైనా ఒక కొత్త ప్లేస్కి పోతే వాళ్ళ సరౌండింగ్స్ ఎట్లా తెలుసుకోవాలా అనేది ట్రైనింగ్ ఇస్తారు ఎన్విరాన్మెంటల్ అండర్స్టాండింగ్లో. తర్వాత విజువల్ స్కిల్స్ ట్రైనింగ్. తర్వాత అసిస్టివ్ టెక్నాలజీ. ఏమైనా వాళ్ళకి క్యాన్ స్టిక్ యూజ్ చేయడము అవన్నీ ఎట్లా అసిస్ట్ చేసుకోవాలా, లేకుంటే టెక్నాలజీ ఎట్లా యూజ్ చేసుకోవాలా అనేది నేర్పిస్తారు. తర్వాత సెన్సరీ సబ్స్టిట్యూషన్ అంటే ఆ, మనకి వాళ్ళకి చూపు లేకున్నా కానీ వేరే ఆర్గాన్స్ యూజ్ చేసి ఎట్లా తెలుసుకోవాలా, ఆ చూపు లేనితనంని ఎట్లా తగ్గించుకోవాలా అనేది చూస్తారు. ఒకవేళ వాళ్ళకి ఎక్కువ అఫెక్ట్ అవుతుంది, నార్మల్ డైలీ లైఫ్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకున్నారంటే అది విజువల్ డిసెబిలిటీ కింద వస్తారు. ఆ విజువల్ డిసెబిలిటీ ఏం సపోర్ట్ లేకుండా ఉంటే అది విజువల్ హ్యాండిక్యాప్డ్ అవుతుంది అనమాట. ఈ ఫ్లో చార్ట్ విజువల్ రిహాబిలిటేషన్ వస్తే ఆ ఫ్లో చార్ట్ వేయచ్చు అనమాట.